రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 10th క్లాస్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనపరిచి అఖండ విజయాన్ని సాధించారని స్కూల్ అధినేత ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి ఆనందాన్ని వెలుబుచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ, స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో చాలా తక్కువ ఫీజులతో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని మేఘన 577 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులు సాధించగా దాదాపు సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారన్నారు. ఉత్తీర్ణత కష్టం అనుకున్న వారు సైతం ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. చాలా చిన్న కుటుంబాల పేద కుటుంబాలను చూసినటువంటి విద్యార్థులు చదువు చెప్పేటువంటి స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560 అలాగే 500 పైన వచ్చిన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలామంది విద్యార్థులు అసలు వీళ్ళు తప్పుతారేమో అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు చేసినట్టు కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్నటువంటి ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్ సెకండ్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. ఇలాగే విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ రావు నగర్లో స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్కి ట్యూషను స్కూళ్ళు అన్నీ కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని చెప్పి, విజయవాడకే తలమానికంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు మేఘనా లక్ష్మీప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు తురణ్య ప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెషర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రెషర్ అనేది మన మీద ఉండదు. మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా.